సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. స్టేజ్ ముందు బైఠాయించిన ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు. ఆగ్రహంతో మైక్ను నేలకొట్టేసిన ప్రభాకర్ రెడ్డి 2 మైక్లను పగలగొట్టిన ఎమ్మెల్యే. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉద్రిక్తత తలెత్తింది. ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి నిరసన తెలిపారు. స్టేజ్ ముందు బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా మైక్ కట్ కావడంతో ఆగ్రహంతో నేలకేసి కొట్టారు. 2 మైక్లను ఎమ్మెల్యే పగలగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిద్దిపేట జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో ఉద్రిక్తత గల కారణాలేంటి? ప్రభుత్వం ఎందుకు ధాన్యం కొనుగోలుపై కొర్రీలు పెడుతోంది? జిల్లా దుబ్బాక నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఏర్పాటు చేసింది. అయితే ఒక ప్రైవేట్ ఫంక్షనాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజు దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులతో సహా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా తాల్ పేరుతోని, తర్వాత తేమ శాతం పేరుతోని గన్ని బ్యాగులు రాక రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 15 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ రోజు రైతులు గత కొంతకాలంగా దుబ్బాక నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు, ధర్నా చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం తొందరగా సేకరించాలి, కొనుగోలు చేయాలని చెప్పి రైతులు చెప్తున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ఈ రోజు రైతులందరినీ తీసుకొని వెళ్లి ఆ ప్రజాపాలన కార్యక్రమానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అక్కడ ధర్నా చేపట్టారు, నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో అక్కడ అధికారులు అంతా కూడా ఎమ్మెల్యేను వాడించడంతో ఎమ్మెల్యే రైతులు సహా అందరూ కూడా ఆ స్టేజ్ పైకి వెళ్లి ఆ మైకులు పగలగొట్టడం జరిగింది. మొత్తానికి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అటు కాంగ్రెస్ నాయకులు, తర్వాత బీఆర్ఎస్ నాయకులతో పాటు రైతులు కూడా ప్రభుత్వం పైన, అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ధాన్యం సేకరణ స్పీడ్ గా చేయాలి, గన్ని బ్యాగులు వెంటనే పంపించాలి, తాలు పేరుతోని, తేమ శాతం పేరుతోని రైతులు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.